ఇప్పుడు నేను 2019 మార్చికి ఇచ్చినట్టే మీ సీనియర్ బ్యాచ్కి ఇచ్చినటువంటి ఏఎస్ఓ అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ మోడల్ పేపర్ చెప్తున్నాను. ఇది ఎలా ఉంటుందంటే సెక్షన్ ఏబీలు ఉంటాయి. ఏలో 8 క్వశ్చన్లు ఇస్తాడు, 5 క్వశ్చన్లు రాయాలి. లెగసీస్ ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ 2019లో మనకు లెగసీస్ వారసత్వాలు, క్యాపిటల్ అకౌంట్ మూలధనం ఖాతా, కంటింజెంట్ రిజర్వ్ అకంతకు రిజర్వ్, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ బిల్లులపై డిస్కౌంట్ రిబేటు, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ బ్యాంకేతర ఆస్తులు, నాన్ బ్యాంకింగ్ ఆస్తులే అంటారు తెలుగులో కూడా, నెట్ రెవెన్యూ అకౌంటు, నికర రెవెన్యూ ఖాతా, డబుల్ ఇన్సూరెన్సు, ద్వంద్వ బీమా, యానిటీస్ వార్షికాలు. ఇలాగ 8 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇందులో 5 రాయాలి. ఇది సెక్షన్ ఏ. సెక్షన్ బి వచ్చేటప్పటికి 5 క్వశ్చన్లు ఇస్తాడు. ఇందులో ఒకటి థియరీ క్వశ్చన్ ఇస్తాడండి గ్యారంటీగా. అందులో మీకు ఈ 2 చదువుకోండి. ఎక్స్ప్లెయిన్ కంపెనీస్ యాక్ట్ 2013, ఎక్స్ప్లెయిన్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్. ఈ 2 ఇది ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి క్వశ్చన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ కంపెనీస్ యాక్ట్ 2013 అనేది చదివినట్లయితే మీకు గ్యారంటీగా ఈ క్వశ్చన్ ఉంటుంది. 5 క్వశ్చన్లో ఒకటి థియరీ క్వశ్చను, మిగతావన్నీ లెక్కలు ఉంటాయి. 10 చూసినట్లయితే ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ అండ్ నెట్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ నుంచి ఇచ్చాడు. 10లో ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ నుంచి ఒక లెక్క ఇవ్వడం జరిగింది. ఇక్కడ 9ది మనకి థియరీ క్వశ్చన్ ఇచ్చాడు. 10లో మనకి బ్యాంక్ విద్యుత్ శక్తి సంస్థల ఖాతాలు ఇచ్చాడు. దానికి ఎక్స్ప్లెయిన్ డబుల్ అకౌంటింగ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్, అంటే ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ప్రయోజనాలు లోపాలు అడిగాడు. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చి ఆంధ్ర బ్యాంక్ బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చాడు. బ్యాంక్ అకౌంట్స్లో స్లిప్ సిస్టమ్, సిటీ నమోదు పద్ధతి ప్రయోజనాలు లోపాలు అడిగాడు, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. తర్వాత 12 వచ్చి ఇన్సూరెన్స్, జీవిత బీమా సంస్థ లెక్క ఇచ్చాడు. జీవిత బీమా సంస్థల్లో బ్యాలెన్స్ షీట్ తయారు చేయమన్నాడు ఊహించిన అంకెలతోటి. మీకు ఎజ్యూమ్డ్ ఫిగర్స్ అంటే మీరు ఊహించిన అంకెలతోటి ఒక బ్యాలెన్స్ షీట్. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చి సాధారణ బీమా, అగ్ని బీమా, సముద్ర బీమా, ఈ రెండిట్లో లెక్కిస్తాడండి 13. దానికి సంబంధించి థియరీ క్వశ్చన్ సముద్ర బీమా రకాలు ఇచ్చాడు. సముద్ర బీమా రకాలు. ఇది పేపర్ మోడల్. పేపర్ మోడల్ ముఖ్యంగా మనకి 5 మార్కుల క్వశ్చన్లో 8 ఇస్తాడండి. 5 రాయాలి. 5 5 25. 10 మార్కుల క్వశ్చన్లు 10 ఇస్తాడు. 5 రాయాలి. 10 మార్కుల క్వశ్చన్లు 5 ఇస్తాడు. 5లో 2 ఇస్తాడు. అందులో ఒకటి రాయాలి. ఈ లెక్కలు మాత్రం బ్యాంక్ ఖాతాల నుంచి ఒక లెక్క, విద్యుత్ శక్తి ఖాతాల నుంచి ఒక లెక్క, బీమా లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సంస్థల నుంచి ఒకటి, జనరల్ ఇన్సూరెన్స్ సాధారణ బీమా సంస్థల నుంచి ఒక లెక్క వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.